తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు బిక్కవోలు రక్షణ శాఖ ఆధ్వర్యంలో నైతిక విలువలపై అవగాహన సదస్సును పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి సభాధ్యక్షులుగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిక్కవోలు మండల ఎస్ఐ రవిచంద్ర కుమార్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. బిక్కవోలు పోలీస్ శాఖ వారికి పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు, ఉపాధ్యాయ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రిసీవ్ చేసుకుని అమ్మ ఎక్కడ నాలుగు గుర్తులు చెప్తారు. చెప్తే మీరు ఆ పలానా చోట ఉన్నారా మీరు అని చెప్పేసి ఆ దగ్గరలో వెంటనే త్వరగా బయలుదేరి మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఏ సహాయం అవుతుందో ఆ సహాయం వాళ్ళు చేస్తారు. అందుకని ఒక కంట్రోల్ ఏర్పాటు చేస్తారు జిల్లాకి. దాన్ని మీరు 1-1 ఇటువంటి ఉంటాయి కొన్ని ఐటమ్స్. అవి ఏం చేస్తారంటే మనకి అలవాటు అయితే ఎక్కువ మొత్తం మనం తీసుకోవడానికి ఎడిక్ట్ అయిపోతాం. ఎడిక్ట్ అంటే అలవాటు పడతాం. అది మనకి ఏం మనం మంచిగానే ఉంటాము. మనం ఏ పని చేద్దామంటే అది చేయలేవు, ముందుకు వెళ్ళవు అలా అలవాటు పడినవాళ్ళు. కాబట్టి అటువంటి ఏదన్నా ఎవరైనా చూసినా కానీ ఎవరైనా ఇలా చేస్తున్నారు, పలానా వాళ్ళు ఇలా ఉన్నారు, మనకన్నా పెద్దవాళ్ళే ఉంటారు. వాళ్ళు చెప్తే మనం ఏమైనా అవుతామేమో అని అనుకోవద్దు. మనకి శక్తి యాప్ ఒక యాప్ ఉంది. ఆ యాప్ కూడా మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని దగ్గర పెట్టుకుంటే SOS కాల్ ఇచ్చారనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక బస్సులో వెళ్తున్నాము, ఏదో వేరే ఊరు వెళ్తున్నాం, మనకు తెలియదు అవునా. మనం ఎక్కువ దాటిన తర్వాత వేరే ఊరు మీకు అనపర్తి పెద్దపూడి రాయవరం, మీకు ఆ రాయవరం దాటి ఎక్కడికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మీకు ఏదో ప్రమాదం జరుగుతుంది. మీకు సంబంధించిన ఎవరు లేరు, మీరు ఎవరికి సమాచారం లేదు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ వస్తుందో మీకు తెలుసా? తెలియదు. మాకు కూడా తెలియదు, ఎవరికీ తెలియదు. అప్పుడు ఆ యాప్లో SOS కాల్ ఆన్ చేసుకుంటే మనం అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్స్ వెళ్తాం. అర్థమైందా? చదువు కంప్లీట్ అవ్వగానే మనం ఇళ్ళకి చేరడానికి వెంటనే ప్రయత్నం చేయాలి. తర్వాత మన మీద ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మనము ఫోన్లు అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. ఆ ఫోన్లు యూజ్ చేయడం, అందులో రకరకాలవన్నీ యూట్యూబ్ ఆన్ చేయడం, అందులో రకరకాలవన్నీ వస్తున్నాయి. వాటిని చూసి అవన్నీ నిజమే మనం చెందుతున్నాం. నిజానికి అవి నిజం కాదు. లేదు మనం నవ్వించడానికో లేకపోతే మనం ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమో అవన్నీ ఒక వీడియో రూపంలో క్రియేట్ చేస్తారు. ఒక వీడియో చేయడానికి వాళ్ళకి ఒక అరగంట గంట టైం తీసుకుంటారు, లేదా ఒక రోజు తీసుకుంటారు, ఒక 2-3 రోజులు తీసుకుంటారు. ఎందుకు? అవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం, వాళ్ళ వ్యూస్ కోసం. వాళ్ళ వ్యూస్ వస్తే వాళ్ళు డబ్బులు వస్తాయి, దానికోసమని చేస్తారు. అవన్నీ మనం అలాగే చేద్దాం, మనం అదే విధంగా బిహేవ్ చేద్దాం అని చెప్పేసి మన టైం అంతా మనం ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళగానే మనం 5కి స్కూల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళగానే ఈరోజు ఇది చదవాలి ఇక్కడి నుంచి బయలుదేరతాం. కానీ ఇంటికి వెళ్ళగానే ఒకసారి ఫోన్ పడగానే మనం ఏం చేస్తాం, ఈ చదువుకోవాలనే విషయం అంతా మర్చిపోతాం. ఇంకా ఫోన్ అలా గంట అయిపోతే 2 గంటలు అయిపోతే అలాగ అయిపోతే మనం ఫోన్ చేసి పడుకుంటాం. చదువు అనేది నెగ్లిజెన్సీ అయిపోతుంది. అందుకని మనం ముందుగా ఏ ప్రణాళిక ప్రకారం మనం చదువుకోవాలి, ఏ ప్రణాళిక ప్రకారం వెళ్ళాలన్నది ముందుగానే మనం డిసైడ్ అవ్వాలి. అవి ఆ తర్వాత మనము మన టార్గెట్ ప్రకారం ఏదైతే ఉందో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక పావు గంట అరగంట మన ఎంటర్టైన్మెంట్ మనం చూసుకుని దాన్ని పక్కన పెట్టేయాలి. ఆ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మనం చూడాలి, ఆనందించాలి తప్ప దాన్ని మనం సీరియస్గా తీసుకుని ఇలాగే ఉండదేమో జీవితం, ఇదే విధంగా వ్యవహారం నడుస్తుంది.